కనెక్ట్ కాకపోవచ్చు ప్రజలకు అంటారు అన్న. యాక్చువల్లీ ఆయన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ కంటే మంచి ఆర్టిస్ట్ ఉన్నారు జయశ్రీ ప్రసాద్ దగ్గర. ఎన్ని మ్యూజిక్ ఆల్బమ్ల దగ్గర ఆయనే యాంకర్గా సక్సెస్ చేసినవి చాలా ఉన్నాయి దగ్గర. ఆయన వల్ల సినిమాలు కూడా సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి. ఆయన మంచి ఆర్టిస్ట్, ఆయన మంచి డాన్సర్, అన్నీ ఉన్నాయి. టాలెంట్ ఉంది కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. నేను ఆయన సక్సెస్ ఆయన తీసుకున్నాడంటే 100% ఆయన దగ్గర ఏమి విషయం ఉంటే తీసుకుంటాడు. ఆశామాష హీరోలనే మార్చిందని తీసుకున్నాడంటే ఆయన దగ్గర ఏదో విషయం చూసే తీసుకుంటాడు, కానీ దానికి తక్కువ అంచనా అయితే లేదు. ఇప్పుడు వేణు గారు పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కోసం పనిచేసిండు. అదే రోజు అల్లాజీ సంరక్షణ డీల్స్ వచ్చింది. సో అది బాగుందా ఇది బాగుందా నేను ఏం చెప్తాను? ఇదే బాగుంది. ఓకే, ఇదే జనాల్లో బాగా వెళ్ళింది. ఎందుకంటే ఈయన బలగమైన ఒక పెద్ద సినిమా తీశాడు కదా, తర్వాత ఈయన ఏం సినిమా చేస్తాడు, ఏ హీరోతో చేస్తాడని బాగా చూశారు. దానికి తగ్గట్టు ఇచ్చాడు. మళ్ళా వాళ్ళు మన దీనికి దేవిశ్రీ ప్రసాద్కి కానీ వేణుకి కానీ దిల్ రాజుకు మంచి బ్లాక్ బస్టర్ పడుతుంది 100%. ఓకే అన్న, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా హీరోకి? అంటే ఎల్లమ్మ స్టోరీ బాగుంది, డైరెక్టర్ చాలా గొప్పడు, కానీ హీరోలు మారుతూ వచ్చారు కదా, మీరేమో బాధపడ్డారా? ఏం బాధలేదు. అంటే ఆయన ఆలోచించే తీసుకుంటాడు కదా, 100% మంచిదే అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతాను అన్న, దాని గురించి అందరూ వెయిట్ చూసి ఉంటారు. తప్పదు. ఏం చెప్తారు మా వేణుకే చెప్తారు? ఆల్ ద బెస్ట్ చెప్తా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పబ్లిక్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి మంచి సబ్జెక్ట్ ఇస్తే 100% మళ్ళీ మీకు మరో బలగం హిట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అన్న, వేణు ఒక కమెడియన్గా స్టార్ట్ అయ్యి ఒక డైరెక్టర్గా మారిండు. ఇప్పుడు మన దేవిశ్రీ ప్రసాద్ ఒక మీరు డైరెక్టర్ ఉన్న వ్యక్తులు హీరోగా మారుతున్నారు. సో ఇది ఒక సక్సెస్ అనుకోవచ్చా? వేణు అనేది కమెడియన్ అనేది మర్చిపోయారు యాక్చువల్లీ. ఓకే, బలగం తీసిన తర్వాత డైరెక్టర్గా గుర్తుపెట్టుకున్న తర్వాత కమెడియన్ అనేది మాటే మర్చిపోయినారు అసలు. ఓకే, ఆయన ఇప్పుడు కమెడియన్గా అసలు ఎవరు గుర్తుపెట్టుకోలేరు. ఒక బలగం డైరెక్టర్ బలగం వేణు అంటున్నారు తప్ప కమెడియన్ వేణు అనేది జబర్దస్త్ లేని ఇవన్నీ మర్చిపోయారు. మంచి అస్సలు మీరు కమెడియన్ అనేది సంగతి బలగం వేణు అని పెట్టండి. అన్న చాలా మంది కామెంట్ పెడతారు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే ఉండడం ఎందుకు, తమన్కి ఇస్తే బాగుంటుంది అంటారు. ఒకవేళ తమన్ బీజం వాయిస్ ఎలా ఉంటుంది దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి? అది తర్వాత చేస్తారు, కానీ ఇప్పుడు ఈయనే కొట్టాలని. ఎందుకంటే ఎంతమంది మంచి మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చినాడు. ఆయన సినిమాకి ఇంకా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మంచిగా తీస్తాడని నేను. థ్యాంక్ యూ అన్న. నాకు తెలుసు, నాకు సినిమా ఇండస్ట్రీ ఐడియా ఉంది. ఆయన అయితే సినిమా రిలీజ్ అయ్యి బలగం రిలీజ్ అయిన తర్వాత చాలామంది హీరోలు చూసి మంచి తీసుకున్నాడు. వాస్తవంగా ఇప్పుడు వేణుకి అసలు ఛాలెంజ్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్, హీరోగా సక్సెస్ అయితే వేణు సక్సెస్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇక నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఇప్పుడు హీరోగా ఎక్కువ ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే గమ్మత్తైన విషయం ఏంటంటే హీరో తనే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే. సో ఎలా ఉండబోతా అంటారు? అంటే అంత ఫోకస్ ఉండకపోవచ్చు అని అంటారు. పుష్ప 3 అనుకోండి, ఓకే, ఇంకా హైలైట్ ఉంటుంది. పుష్ప 3 వేరే సినిమాలకి ఏదో డబ్బు తీసుకొని ఇంత చేస్తున్నాడంటే ఆయన లైఫ్ ప్రాణం పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన హీరోగా చేయాలని చాలా కోరుకుంటే మంచి అవకాశం వచ్చింది, మంచి టైం వచ్చింది. 100% ప్యాన్ ఇండియా మూవ్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కంటే హీరోగా మంచి పేరు వస్తుంది దేవిశ్రీ ప్రసాద్కి. వేణుకి అయితే ఇది ఒక వండర్ చేసింది అనుకోండి, టాప్ 10 డైరెక్టర్కి ఈయన ఒక డైరెక్టర్గా నిలిచిపోతాడు 100%. ఇప్పుడు వేణుకి ప్రజలకు పల్స్ తెలుసు కాబట్టి గతం చూసుకుంటే పల్లెటూరు వాతావరణం తీస్తున్నాడు, డివోషన్గా తీస్తున్నాడు. వేణుకు పల్స్ తెలుసు కాబట్టి హీరోలు ఇంతమంది హీరోలు చేంజ్ చేశాడు.